ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కు కొత్తగా సిపిగా వచ్చారు సుమతి గారు. చాలా మందికి ఈవిడ తెలుసు. అయితే తన ఏరియాలో అంటే తన కమిషనరేట్ పరిధిలో అసలు ఆడవాళ్లకు భద్రత ఎంత ఉంది, ఎందుకంటే ముఖ్యమైనది ప్రజల భద్రత అన్నిటికంటే కూడా, ఆ తర్వాతే ఏదైనా. అది భావించినటువంటి ఆవిడ ఆడవాళ్ల భద్రత ఎలా ఉందో చూద్దామని చెప్పి నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి బస్ స్టాప్లో, ఎక్కడ అది కూడా దిల్సుఖ్ నగర్లో, ఒక మామూలు సాధారణ మహిళగా ఆమె వెయిట్ చేశారు. యూనిఫామ్లో కాదు, సివిల్ డ్రెస్లో. ఆమె ఏదైతే ఊహించారో, అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఆవిడ డౌట్ పడ్డారో అదే జరిగింది. ఆడవాళ్ళని వేధించేటువంటి పోకిరీలు దాదాపు 40 మంది ఒకేసారి ఆమెను చుట్టుముట్టేసి రకరకాలైనటువంటి వెకిలి చేష్టలతోటి, వెకిలి వాగుళ్లతోటి ఆమెను ఇబ్బంది పెట్టారు. తెల్లవారుజామున 3:30 వరకు కూడా ఆవిడ అక్కడే ఉన్నారు. 12 నుంచి 3:30 వరకు అసలు ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పేసి. కానీ ఆ సమయంలో అంటే దాదాపు 3:30 గంటల పాటు ఉన్నారు ఆవిడ. ఆ 3:30 గంటల్లో ఏ ఒక్క పోలీస్ కానీ, లేదు అంటే అట్లీస్ట్ ఏదన్నా పాట్రోలింగ్ వెహికల్ కానీ, బీట్ కానిస్టేబుల్స్ కానీ ఎవరూ రాలేదట. చివరికి 3:30 టైంలో ఒకే ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చాడని చెప్పి తెలుస్తోంది. అసలు మీకు ఎంత ధైర్యం రా, ఆవిడ పోలీస్ కమిషనర్ అని ఆ మాత్రం తెలియదా? ఎందుకంటే ఈ చుట్టుముట్టినటువంటి 40 మందిలో కూడా అందరూ చాలా వరకు బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి హాస్టల్స్లో ఉండే వ్యక్తులట. ఆ తర్వాత 40 మందిని అరెస్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ ఈ 40 మంది మీరు చదువుకున్న వాళ్ళు అంటే, మీరు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు అంటే కమిషనర్ ఆ మాత్రం తెలీదా మీకు? ఆమె జోలికి వెళ్తే ఊరుకుంటారా? మామూలు మహిళల జోలికి వెళ్తేనే ఊరుకోరు, అలాంటిది ఒక కమిషనర్, మహిళా కమిషనర్ జోలికి ఎలా వెళ్ళారు మీరు అసలు? అంటే మీకు ఎంత ధైర్యం ఉంటే వెళ్ళారు? ఇది మీరు రెగ్యులర్గా చేస్తున్న పని అయి ఉంటుంది, అంతే కదా? లేకపోతే ఆ టైంలో మీకేం పని అసలు అక్కడ? ఆవిడంటే డ్యూటీలో వచ్చారు, మీకేం పని అక్కడ? మీకేం అవసరం వచ్చింది అక్కడ ఆ టైంలో? తెల్లవారుజామున 12 నుంచి 3:30 వరకు బస్ స్టాప్లో మీకేం అవసరం అసలు? అప్పట్లో ఎప్పుడో గాంధీ గారు ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని. పగలే సరిగ్గా తిరగనిస్తలేరు మీరు, ఇంకా అర్ధరాత్రులు ఏం తిరగనిస్తారా? ఒక పోలీస్ కమిషనర్నే తిరగనివ్వట్లేదంటే ఇంకా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఇక అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి. ఈ ఘటన చూసిన తర్వాత ఒకటైతే అనిపిస్తుంది, నిజంగా అసలు మనం భద్రతగానే బతుకుతున్నామా? అమ్మాయిలకి లేదా ఆడవాళ్లకు నిజంగా భద్రత ఉందా అనే డౌట్ వస్తుంది. పోలీస్ కమిషనరే అంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక డే టైం ఏముంది, నైట్ టైం ఏముంది? ఇలాంటి వాళ్ళకి, పోకిరీలకి, ఇలాంటి, నాకు మాటలు కూడా మంచిగా రావట్లేదు, ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్కి ఇంకేముంటుంది? మీకేం పని పాట లేదా? అర్ధరాత్రిలో ఆడవాళ్ళకి అనిపిస్తే ఏడిపించేయటమేనా? నానా రకాలుగా మాట్లాడడమేనా? ఎవరు ఏంటి కూడా చూడరా? అసలు ఎవరినైనా ఎలా మాట్లాడతారా? ఎవరిని మాట్లాడకూడదు కదా? అదే మీ అమ్మో, మీ అక్కనో, మీ చెల్లెనో, మీ ఇంట్లో నీ భార్యనో, లేకపోతే మీకు సంబంధించిన ఆడవాళ్ళు ఎవరన్నా తిరిగితే రోడ్ల మీద ఇలాగే మాట్లాడతారా? ఇలాగే బిహేవ్ చేస్తారా? ఏదన్నా అవసరం వచ్చి వాళ్ళు కూడా అర్ధరాత్రి బయటకు వస్తుండొచ్చు. ఆ సమయంలో ఇంట్లో మగవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఏ మెడిసిన్స్ కోసమో లేదా ఏదైనా ఎమర్జెన్సీ పనులను బయటకు వచ్చి ఉండొచ్చు. లేదు బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్న సమయం కావచ్చు. ఆఫీస్ డ్యూటీలో, లేకపోతే బయట వేరే ఊరు నుంచి జర్నీ చేసి వచ్చో, ఏదో సంథింగ్ రకరకాల రీజన్స్తో ఉంటాయి. ఆ రీజన్స్తో వాళ్ళు ఆ టైంలో ఇంటికి వెళుతూ ఉండొచ్చు. ఆ టైంలో అలా ఏడిపిస్తారా? ఇలాగేనా బిహేవ్ చేసేది? మీ ఇళ్లలో ఆడవాళ్ల పట్ల వేరే వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా? ఎందుకు గౌరవం ఇవ్వరు ఆడవాళ్ళకి మీరు? ఆకాశంలో సగం, అన్నింట్లో సమానం అని చెప్తున్నాం కదా. ఆడవాళ్ళు ఈ రోజు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీతో పాటు సమానంగా పనిచేస్తున్నారు అన్ని రంగాల్లో. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు గౌరవించరు? మీ అక్కను గౌరవిస్తారు, మీ చెల్లిని గౌరవిస్తారు, మీ తల్లిని గౌరవిస్తారు, పరాయి ఆడదాన్ని గౌరవించరా? ఏం సంస్కృతి? ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ బతుకుతున్నారు? చీ అనిపించట్లా? 40 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 40 మందికి కూడా కఠినమైన శిక్షలు పడాలి. ఇంకొకళ్ళు ఎవరైనా అర్ధరాత్రి అమ్మాయి కనిపిస్తే ఏమన్నా హెల్ప్ కావాలా, ఏమన్నా సాయం చేయమంటారా అని అడిగేలా ఉండాలి, కానీ వస్తావా, నీ రేట్ ఎంత అని అడిగేలాగా ఉండకూడదు. నిన్న ఆవిడని అదే చేశారు వీళ్ళంతా. అసలు ఎలా ఊరుకుంటారనుకున్నారా? మిమ్మల్ని లోపలేసి కుమ్మి వదిలిపెట్టాలి. యాజ్ పర్ చట్టం ఏముందంటే, యాజ్ పర్ లా ఎలా ఉందంటే అలా తీసుకుంటారు కానీ చర్యలు. మీలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు. ఈ ఘటన హైదరాబాదే కాదు, తెలంగాణే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది చూసి ఇలాంటి వెధవలు, రౌడీలు, పోకిరీలు, పిచ్చి పిచ్చి వేషాలేసేటువంటి చిల్లరగాళ్ళు మీ దుకాణాలు బంద్ చేసుకోవాలి. ఈమె గతంలో కూడా కాజీపేటలో చేశారు. అక్కడ కూడా ఇలాగే అమ్మాయిల భద్రత కోసం ఆవిడ ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ కూడా నైట్ టైం ఇలాగే ఒక సాధారణ అమ్మాయిలా బయటికి వెళ్ళి వెధవ్యాషాలు వేసే వాళ్ళ మక్కిలు ఇరగదీశారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆవిడ ఎప్పుడు అంతే, ఎక్కడున్నా సరే భద్రతకి, ముఖ్యంగా మహిళల భద్రతకి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంకొకటి, అసలు మహిళలకి భద్రత లేనప్పుడు అక్కడ అసలు భద్రతే లేనట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది.
ఆమె ఎక్కడున్నా తన మార్కు నిరూపించుకుంటారు. ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా ఆమె ఇంటర్వ్యూ కూడా చేస్తాం. ఇంతలోపు మాత్రం ఇలాంటి వెధవ్యాషాలు వేసేవాళ్ళు, అది దిల్సుఖ్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఇంకో ప్లేస్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఇలాంటి వేషాలు వేసే వాళ్ళని మాత్రం మిగతా పోలీస్ కమిషనర్లు కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహిళా అధికారులను సేమ్ ఇలాగే పంపించి ఎక్కడ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అసహ్యకరమైనటువంటి పదజాలాలతో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వెధవలు ఎక్కడున్నారో వెతికి పట్టి కటకటాల్లోకి నెట్టేస్తే అప్పుడు మొత్తం సెట్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ అండి సుమతి గారు, మీకు చాలా మంచి పని చేశారు. స్వయంగా మీరే అమ్మాయిలు బయటికి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూద్దామని మీరే వెళ్ళి అవి ఫేస్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పారు. రియల్లీ అండి, మీలాంటి పోలీస్ ఆఫీసరు హైదరాబాదులో ఉన్నందుకు మహిళలుగా, ఆడవాళ్లగా అందరూ గర్వపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు, చట్టపరంగా శిక్షించండి. అలాగే ఇలాంటివి డ్రైవ్స్ కూడా కంటిన్యూ చేయండి. అంతసేపు 3.5 గంటల పాటు ఒక్క వెహికల్ కూడా, అంటే పోలీసుకు సంబంధించినటువంటి పాట్రోలింగ్ వెహికల్ కానీ, బీట్ కానిస్టేబుల్స్ కానీ ఎవరూ రాలేదు అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా ఒక్కసారి చూడండి. సంబంధిత అధికారుల మీద కూడా మీరు చర్యలు తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్. అలాగే ఇలాంటివి ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించి మరిన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలని, ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా చెయ్యాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.